చెప్తాను పని. ఇప్పుడు నేను ఇచ్చే స్ట్రోక్ కి దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. సరే నేను వస్తానండి. అలాగే మేడం. అదేంటి గాలి తీసేగా, ఎలా వెళ్ళింది చెప్పమా? నువ్వు తీసింది నా బండి గాలి. అంటే ఏరా నా పక్క పిన్నిసే అడిగి నా స్కూటీలోనే గాలి తీస్తావా? 10 ఏళ్ల తర్వాత జైలు నుంచి వస్తున్న నా మొగుణ్ణి 10 నిమిషాల ముందే కలుద్దామని ఇప్పుడే గాలి కొట్టించానురా. అలాంటిది నన్ను అరగంట ఆలస్యంగా వెళ్లేలా చేస్తావా? నిన్ను అయిపోయావా? అక్కాయ్, నీకు కావాల్సిందేంటి? నీ బండిలో గాలి, అంతేగా? అంతే. అక్కాయ్, ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ అలా వెళ్ళావు అనుకో, అక్కడ మర్రి చెట్టు కింద ఓ గాలి కొట్టేవాడు ఉంటాడు. ఆడి దగ్గర గాలి కొట్టించేసుకో. జస్ట్ 2 రూపీస్ వద్దు, నేను ఇచ్చేస్తాలే. రేయ్, గాలి నేను కొట్టించుకోవడం కాదురా, ఏ చేతులతో పోగొట్టావో అదే చేతులతో కొట్టాలి. అక్కాయ్, వయసులో పెద్దదానివి, నిన్ను కొడితే బాగోదేమో అక్కాయ్. రేయ్, కొట్టమంది నన్ను కాదురా, గాలిని. అక్కాయ్, కనపడని గాలిని నేనే కాదక్కాయ్, ఏ గాలి ఎదవా కొట్టలేడు. నేను కొట్టిస్తానుగా. ఎలాగలగా? రేయ్, గాలి కొడుతున్నావా గోడకి పిడకలు కొడుతున్నావా? స్పీడ్ గా కొట్టు. అలాగే అక్కాయ్. ఏంటి? అలాగే అన్నా, అంతే. కొట్టు కొట్టు. ముందు టైర్లా గాలి లేదు, కొంచెం గాలి కొట్టు. ఎలా కనిపిస్తున్నాను రా? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? దానికి కూడా కొట్టు. నేను కొట్టను. అయితే మా ఆయనకి ఫోన్ చేస్తాను, వచ్చి ఫ్రెష్ గా మర్డర్ చేసి మళ్ళీ జైలుకి వెళ్తాడు. వద్దక్కాయ్, కొడతాగా. అన్నయ్య, ఏ టైర్ కొట్టాలి? ముందు కొట్టు. కొట్టు.